ప్రస్తుతం మనకు అమెజాన్ ప్రైమ్ అదేవిధంగా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో అందుబాటులో ఉన్న హాలీవుడ్ మూవీ సింపతి ఫర్ ద డెవిల్. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ మూవీ అయితే 2023లో థియేటర్లో వచ్చి పెద్దగా అయితే ఆకట్టుకోలేదు. ఈ మూవీలో ఎలాంటి రొమాంటిక్ సీన్స్ ఏమీ లేవు. కాకపోతే కొన్ని చోట్ల బూతులు అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఫ్యామిలీతో కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఆ బూతులు సింగిల్గా మాత్రమే చూడండి. ఇక ఈ మూవీ అయితే సింగిల్గా చూడడానికి కూడా పెద్దగా అయితే ఏమీ లేదు. మూవీ స్టోరీ లైన్ అయితే సింపుల్గానే ఉంటుంది. అలాంటి దానిని చాలా లాగదీశారనే చెప్పవచ్చు. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 30 minutes ఉంటుంది. మ్యాక్సిమం ఈ మూవీ అయితే 30 minutes లోపే అయిపోవాలి. కాకపోతే 1 year అయితే ఏదో మూవీ తీయాలి కదా అని లాగదీశారు. మూవీ యాక్షన్ థ్రిల్లర్గా ఉంటుంది. యాక్షన్ థ్రిల్లర్గా ఉండే ఈ హాలీవుడ్ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరో ఉంటాడు. వాళ్ళ భార్య అయితే హాస్పిటల్లో ఉంటుంది. చూడడానికి మన హీరో కారులో వెళ్తాడు. ఇదే సమయంలో విలన్ వచ్చి మన హీరోనైతే బంధించడం జరుగుతుంది. అంటే గన్ను పెట్టి బెదిరిస్తాడు. ఇక విలన్ ఎందుకో ఆ విధంగా చేస్తాడు, విలన్కి హీరోకి మధ్య ఉన్న లింక్ ఏంది, మన హీరో ఆ విలన్ నుండి ఏ విధంగా తప్పించుకుంటాడు అనేదే మూవీ యొక్క కాన్సెప్ట్. మూవీ అయితే పెద్దగా ఏమీ లేదు. చిన్న స్టోరీని అనవసరంగా లాగదీశారనే చెప్పవచ్చు. ఈ మూవీ మొత్తం కూడా ఆ కారులోనే సగం అయితే గడిపేస్తూ ఉంటారు. ఇక మూవీ అయితే అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏమీ అనిపించలేదు. కేవలం క్లైమాక్స్ ఒక ట్విస్ట్ ఉంటుంది. అది మాత్రమే కాస్త ఆకట్టుకోవడం జరిగింది. ఇక ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే అనేది చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. కాకపోతే మూవీ అయితే అంతలా ఏమీ లేదు. ఇది హాలీవుడ్ మూవీ కాదు, ఇది ఒక రాడు మూవీ అనే చెప్పవచ్చు. కాబట్టి ఇలాంటి మూవీస్ చూడకుండా ఉండడమే బెటరు. ఒకవేళ చూద్దాం అనుకుంటే మరీ అంత ఖాళీగా ఉంటే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.